లక్ష్మి అమ్మ కాళ్ళ పడదున్నది అమ్మ కాళ్ళ కడ లక్ష్మి తుమ్మేద కాళ్ళు పడదున్నది తుమ్మేద ఎలాగనున్నాడు భగవంతుడు అమ్మ అమ్మ కాళ్ళ కడ లక్ష్మి అమ్మ కాళ్ళు పడుతున్నది అమ్మ కాళ్ళ కడ లక్ష్మి తుమ్మేద కాళ్ళు పడుతున్నది తుమ్మేద కొద్దిగా కూర్చోండి అలాగా అబ్బు అలా కూర్చోండి కొద్దిగా కూర్చోండి ఓ భవని మిమ్మల్ని ఎలా కూర్చోండి ఒకసారి మిమ్మల్ని లేకరా సాపదించడం పర్లేదండి మీకు ఇచ్చేస్తాను ఇటు పక్క కూర్చోండి అదండి పైకి నాయన చక్కగా కాలకడ లక్ష్మీదేవి పాడుపడగా ఉందంట ఇంకొక సమయాన్ని ఈ బృకమారుసి ఏమనంటే అయ్య బ్రగు బగ్గుమంట ఈ కాలకడ లక్ష్మీదేవి చక్కగా పైకి లేచిందంట ఇప్పుడైతే పైకి లేచి ఎలా ఉందంటే ఎలాగానున్నది లక్ష్మీదేవి లక్ష్మీదేవా గోవింద యోనాద లోనాద నా ప్రాణనాద పని చేసేవా నా ప్రాణనాద పని చేసేవా నా ప్రాణనాద పొద్దున్న నాదా ప్రాణేశ్వర అయ్యో నాదలో నాదా నాదా
నాయన ఎప్పుడైతే భూమిలోకి లక్ష్మీదేవి అలా తపస్సులు పెట్టుకుంటా వెళ్ళిపోయింది పోయిందా అవన్నీ బాక్సులు గట్ల బాగుందా నాయన అమ్మ కాలు పట్టే మంది సభలో ఈ పచ్చని పందిట్లో నీ భార్య లక్ష్మి నిన్ను విడిచెళ్ళిపోయిందని నా కాళ్ళు పట్టినట్టే పట్టి నరగోళ్ళు ఉండి నేతలు చిరిపెత్తేవిటియా ఆకలిని కోపాన్ని అనిచెత్తేవిటియా పట్టు శాపనకారం పెడుతున్నారు నీకు శాస్త్రి కొండ మామేలి కొండ మధ్యలో ఉంది వెంకటగిరి కొండలో కొలువు తీరుతావయ్యా నీకు సిరిసి నుంచి సిరిపదల వరకు గోరు పుట్లో పుడతాయ్యా పుట్లో ఉండి దాహం లక్ష్మే అంటూ ఉంటావయ్యా ఇదే నా శామనగారు ఓం నమో నమ శివాయ నాయనా ఈ బృహకుమారి శాపనకరం పెట్టిపోయాడు అవునా ఈ భగవంతుడు లక్ష్మి లేదే రాజ్యములని లక్ష్మో అమ్మ లక్ష్మో లక్ష్మో అదే రాజ్యమో అదే రాజ్యమో ఎక్కడికి పోయాడు అది రాజ్యమో అదే రాజ్యమో లక్ష్మి లక్ష్మి ఆది రాజ్యమి ఎక్కడికి పోయావే యావై నవి ఆది రాజ్యమి నువ్వులేని రాజ్యంలో నేనుండాలని ఆది రాజ్యమి నువ్వులేని వనంలో నేనుండాలని ఆది రాజ్యమి నాయను మన చివర చిమాయ